హలో ఆల్ అందరికీ నమస్తే. సో ఈరోజు వీడియో వచ్చేసరికి మా రూమ్ టూర్ అండి. రూమ్ టూర్ అంటే ఇప్పుడు మేము ఉంటున్న రూమ్ కాదు, ఇది లగ్జంబర్గ్లో మేము వెళ్ళినప్పుడు మేము హోటల్లో స్టే చేసాము. ఆ హోటల్ యొక్క రూమ్ టూర్ అనమాట. సో ఇదేనండి ఆ హోటల్ మేము స్టే చేసింది. లగ్జంబర్గ్ అనేది ఇట్స్ ఏ డిఫరెంట్ కంట్రీ. సో ఈ కంట్రీకి మేము వీకెండ్ టూర్ కోసం అని చెప్పి వచ్చామన్నమాట. సో మేము 2 రూమ్స్ తీసుకున్నాము. ఈచ్ రూమ్ కాస్ట్ వచ్చేసరికి €119 సంథింగ్ ఉన్నది. సో ఇందులో మనకి ఐబీస్ మెంబర్షిప్ అన్నది ఫ్రీగా యాడ్ చేయడానికి ఇస్తున్నారంట. ఇది మాకు తెలియక మేము కంప్లీట్ అమౌంట్ పే చేసి తీసుకున్నాము. కానీ ఐబీస్ మెంబర్షిప్ అన్నది ఫ్రీగా ఇస్తున్నారు కదా, అది యాడ్ చేసుకుంటే €103కి వస్తుంది రూమ్ అన్నది. సో ఇప్పుడు నేను మీకు రూమ్ చూపిస్తాను, వచ్చేసేయండి. సో రూమ్ ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి ఇలా ఒక చిన్న సందులాగా వచ్చింది. అందులో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక రూమ్ లాగా వచ్చిందనమాట. ఈ రూమ్లోనే మనకి చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ ఇచ్చారు. అండ్ కొంచెం చూస్తే ఇక్కడంతా కూడా బంకర్ బెడ్ పైన ఒకటి ఇచ్చారండి, కింద నార్మల్ పెద్ద బెడ్ ఉంటుంది కదా అది ఒకటి. అంటే కింద 2 మెంబర్స్కి పైన ఒకరు, టోటల్ 3 మెంబర్స్కి ఈ రూమ్ అన్నది తీసుకోవచ్చు ఈజీగా. మనం 3 మెంబర్స్ అడ్జస్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మీకు హ్యాంగర్స్ ఇచ్చారు, ఏమన్నా బట్టలు ఉంటే తగిలించుకోవడం కోసం అని చెప్పి. అండ్ ఇది చూస్తే మీకు ఒక మిర్రర్ ఇచ్చారనమాట. సో మిర్రర్ అంటే ఇట్స్ లైక్ ఒక టేబుల్ ఇచ్చి మిర్రర్ ఇచ్చారు ఇక్కడైతే మాత్రం. సో దానికి ఆపోజిట్లో ఇంకొక మిర్రర్ కూడా ఇచ్చారు. సో 2 మిర్రర్స్ ఇక్కడ నుంచి మనం మిర్రర్లో చూసుకోవడానికి అది కూడా అయ్యేలాగా మనకి ఇచ్చారనమాట. సో ఇక్కడ చూస్తే టీవీ ఉంది ఒకటి, బట్ మేమైతే టీవీ యూజే చేయలేదు. అండ్ ఇది చూస్తే సీనరీ చూడడానికి జస్ట్ ఒక విండో లాగా ఇచ్చారు. సో మనం బయటకి ఇక్కడ నుంచి విజిబిలిటీ కూడా బాగుంది చూడడానికి. అండ్ ఈ విండోకి మనకి ఒక స్లైడర్ లాగా కూడా ఇచ్చారు. అది మనం కావాలంటే షట్ చేసుకుంటే ఇంకా బయట ఉండేవి ఏం కనిపించవు. అది విజిబుల్ విండో అనమాట, బయటకు మనం కనిపిస్తాం మామూలుగా, అందుకని ఆ షట్టర్ వేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి చూసారా, ఇది ఇంకొక మిర్రర్. నేను చెప్పాను కదా 2 మిర్రర్స్ ఇచ్చారని. సో ఇది సెకండ్ మిర్రర్ అనమాట. మనకి ఇలాగ 2 మిర్రర్స్ ఇచ్చారు. అండ్ ఇలా సందులా ఉన్నది. ఇక్కడ మనకి రైట్ సైడ్ నేను మీకు ఆల్రెడీ చూపించా కదా ఇందాక, వాష్ బేసిన్ ఇచ్చారు. సో ఈ వాష్ బేసిన్ పక్కనే మనకి ఈ వాష్ బేసిన్కి ఆనుకొని కూడా ఒక మిర్రర్ ఇచ్చాడు అనమాట. దాని పక్కనే మనకి ఒక బాత్రూమ్ కూడా ఇచ్చాడు. బాత్రూంలో మనకి షవర్కి షాంపూ ప్లస్ సోపు 2 కలిపి ఒకటే లిక్విడ్ అనమాట వీళ్ళ దగ్గర. రెండాటికి అదే వాడతారు ఇక్కడ. అండ్ మనకి ఇక్కడ హాట్ వాటర్, కోల్డ్ వాటర్ అన్ని దిక్కలా కూడా కామన్ అది. అండ్ ఇది ల్యాబరేటరీ. అండ్ లైట్ అయితే బయట ఉంది, జస్ట్ ఇలా లైట్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అది కాకుండా మనకి సెన్సార్ లైట్ కూడా ఉంది, లోపలికి వెళ్తే దానికి అది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అనమాట. సో అదొకటి ఉంది. అండ్ మీకు చెప్పానో లేదో తెలియదు కానీ మనకి ఇక్కడ టిష్యూసేనండి, వాటర్ ఉండదు వాష్రూమ్స్లోని. సో చూసారు కదా, మేము యాక్చువల్గా ఆ రోజు ఈవినింగ్ 4:30కి చెక్ఇన్ అయ్యాము. నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి చెక్అవుట్ అయిపోయామన్నమాట. జస్ట్ నైట్ స్టే చేయడం కోసం మాత్రమే మేము ఈ రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ రూమ్స్ అన్నవి చాలా కాస్ట్లీ, ₹10,000 మాకు ఒక నైట్ స్టే చేయడం కోసమని మేము ఖర్చు పెట్టాల్సి వచ్చిందనమాట ఇక్కడ. సో ఇదేనండి లగ్జంబర్గ్ రూమ్ టూర్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకొకటి చెప్పాలి, లగ్జంబర్గ్ ఎవరైనా ప్లాన్ చేసేటట్టయితే అవుట్స్కట్స్లో మాత్రం తీసుకోవద్దు, ఎందుకంటే అది మీకు చాలా టైం వేస్ట్ చేస్తుంది. మీకు కొంచెం ఒక €10-15 అటు ఇటు ఉన్నా సరే లగ్జంబర్గ్ సిటీలోనే తీసుకోండి, అది చాలా బెస్ట్. అండ్ ఇంకొకటి చెప్తున్నా, లగ్జంబర్గ్లో మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఫ్రీగా వెళ్ళొచ్చు. నేను ఎక్కువ రోజులు ఉండాలనుకుంటున్నాను లగ్జంబర్గ్లో, సో నాకు ఎంత దూరం ఉన్నా ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం మీరు దూరంలో అయినా తక్కువ కాస్ట్లో వచ్చేలాగా మీరు చూస్ చేసుకొని తీసుకోవచ్చు. బట్ 1 రోజు 2 రోజులు స్టే చేయడానికి వచ్చేటట్లయితే మాత్రం వీలైతే లగ్జంబర్గ్ ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో ఆ రైల్వే స్టేషన్ పక్కలో ఏమైనా హోటల్స్ ఉన్నాయేమో చూసి అందులోనే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదండి ఈ వీడియో. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.